చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ సార్. కానీ నీలాంటి వాడు మాకన్నా పెద్ద పబ్లిషర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. లేదు సార్, వాళ్ళంతా కమర్షియల్గా ఉంటారు. నాకు మీ ప్యాషన్ కూడా బాగా ఇష్టం సార్. ప్యాషన్దే ఉందిలే. మేము ఫండ్స్ కోసం ఎప్పుడూ అవస్థపడుతూ ఉంటాం. ఏం పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. అవును, నువ్వే పబ్లిష్ చేసుకోవచ్చు కదా. డబ్బు బాగానే ఉన్నట్టుందిగా. అది మా నాన్న డబ్బు సార్. నాకు నా ఐడెంటిటీ కావాలి. మీలాంటి వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది. నాకు అలా ఈ అనగనగా పబ్లిష్ చేస్తూ లాంచ్ అవడం సార్. అలా అయితే ఓ పని చేద్దాం. ఓ 6 నెలల్లో మంచి కాన్సెప్ట్తో నువ్వు వస్తే. డన్ సార్, థ్యాంక్ యూ సార్, వచ్చేస్తాను. అదేమిటయ్యా, మాకు కూడా ఆర్టిస్టులు కావాలి కదా. కొంచెం డబ్బు అటు ఇటు అయినా కూడా. దట్స్ ఓకే సార్, ఏదో ఒక మ్యాజిక్ జరగాలని ఆ దేవుడిని నేను రోజు ప్రార్థిస్తూ ఉంటాను సార్. గుడ్. ఇదిగో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. ఓ అమ్మా, కన్నడ రాజ్యలక్ష్మి. ఏరా ఇప్పుడేనా రావడం? ఇంకా లడ్డూలు ఏమిటి? లంచ్ టైం. వత్సల గారి మనవాడి బర్త్డే రేపే, అందుకని లాస్ట్ రౌండ్ అయిపోయింది. నీ మీటింగ్? ఓ 6 నెలల్లో నా మొదటి పుస్తకం పబ్లిష్ అవుతుంది. నా ఫేవరెట్ చిల్డ్రన్స్ బుక్ పబ్లిషర్ అనగనగా ఆఫర్ ఇచ్చారు. కాంగ్రాట్స్. దా. ఓ చంపేసావే. రుచిలో నీలాంటి ఇంటర్నేషనల్ హ్యాండ్ బ్రాండ్ పెంచుకోకుండా ఈ బ్యాంక్ కాలనీకి పరిమితం అవడం, ఇట్స్ టూ బ్యాడ్. ఐసే బ్రాండ్ అంటే కస్టమర్స్ మన దగ్గరికి రావడం, మనం కస్టమర్స్ ని బతిమాలడం కాదు. ట్రూ. చేయమ్మా. ఆకలేస్తుందా? యా. మీ నాన్నని చెల్లిని పిలు. లంచ్ రెడీగా ఉంది. నాది అయిపోయింది. గో. ఓకే. హే ముద్ర రాక్షసి, ఏ విజ్జు, ఏం చేస్తున్నావే? రేపే బాటనీ టెస్ట్, రేపే భరతనాట్యం ఎగ్జామ్, రెండు కలిపి ప్రిపేర్ అవుతున్నా. నీ మీటింగ్ ఏమైంది? ఓ 6 నెలల్లో నీ అన్నయ్య బొమ్మల పుస్తకం పబ్లిష్ అయ్యి పిల్లల పుస్తకాల ప్రపంచంలో సంచలనం రాబోతోంది. ది చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వస్తుంది. సూపర్, కంగ్రాట్స్. నానెక్కడ? మాట్నీలో ఉన్నాడు. దారి పక్కన దిక్కు లేకుండా పడున్న నన్ను తెచ్చావు, పెంచావు, పెద్దదాన్ని చేశావు. ఇంతకంటే ఏ తండ్రి మాత్రం ఏం చేయగలడు? నానా లంచ్. బంగారు పాప, నేను లేకపోతే నీకు ఈ బాధలు ఉండేవి కావు. సుఖంగా ఉండేవాడివి. గుండెల్ని పిండారేడువే. 150 కూడా ఎలా ఏడుస్తావు నాన్న? అన్నిసార్లు కొత్తగా ఎడుస్తాం కాబట్టి వాళ్ళు గొప్ప నట్లు. అసలు ఇలాంటి నట్లు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? ఎవరిని చూసినా ఒకటే డైలాగ్, ఎవడరా వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు రా, వేసేయండి రా వాడిని. చిచి, హిందీ మొహాలు, అద్దె గొంతులు, అర్థం లేని అరుపులు. పద ఎస్పీఆర్. అయినా ఈ కాలం పిల్లలకి నువ్వు చెప్పేది అవసరమారా? పుస్తకాలు చదివి ఎవరు ఏడుస్తున్నారు? అందరి చేతుల్లో ఐప్యాడ్, స్మార్ట్ ఫోను, వీడియో గేమ్స్, లేకపోతే టీవీ, సినిమా. ఏయ్, సినిమాలు ఏమనొద్దు. సినిమాలు ఏం చేసాయి? సినిమాలో జరగట్లేదు ఆ పిచ్చి గంతులు, ఆ వైలెన్స్. ఆహా, రామాయణంలోను మహాభారతంలోను సినిమాలను చూసే కొట్టుకున్నారు కదా. అవి వేరు. ఇది విత్తనం, లడ్డువే. 7Dలు 3Dలు, సెల్ ఫోన్లు, ఐప్యాడ్ ఎన్ని వచ్చిపోయినా సినిమా సాహిత్యం బతికే ఉంటాయి అంతే. సాహిత్యం ఓకే, సినిమా ఈ సినిమాలా? హలో, అన్నిట్లో మంచి చెడు ఉంటాయి. మీ ఆర్టిస్టులో ఎంతో మంది పిచ్చి గీతలు గీసి మోడర్న్ ఆర్ట్ అని చెప్పి లక్షలు సంపాదించిన ఫ్రాడ్లు ఉన్నారు. పాస్తా సాంబార్. నీకు అర్థం కాకపోతే దానిలో అర్థం లేనట. నీకు నచ్చకపోతే సినిమా పనికిరాంటే అబ్బబ్బబ్బబ్బా, ఎవరిష్టం వాళ్ళదండి, కొట్టుకోకండి. అరే కొట్టుకోవటం లేదే, ఇట్స్ ఎ డిస్కషన్. వాడు అన్న దాంట్లో అర్థం ఉండాలి కదా. నువ్వు కూడా గొప్ప గొప్ప బొమ్మలు గీసి నీ ఆర్ట్ ని తరతరాలు నిలబడేలా చెయ్యి. ఎవరొద్దన్నారు? చేద్దామని చెప్పడం కాదు, చేసి చూపించు. కాన్సెప్ట్లు కావాలంటే అడుగు, నేను చెప్తాలే. నిన్న
ఏంట్రా అలా నవ్వుతారు? అమాత్రం ఐడియాలు నేను ఇవ్వలేనా? హలో, నా క్రియేటివిటీ గురించి మీకు తెలీదు. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. ఇది ఎవరి కోసం? సార్ సార్ ఎవరి కోసం? నమస్తే సార్. ఎవరి కోసం? ఎవరి కోసం? గ్లాడ్ టు మీట్ యూ సార్. మీకోసమే సార్. నా కోసమా? మీరెవరు? నా పేరు దాస్ అండి. యేసుదాసా? కాదండి, ఉత్తి దాసు. ఈ ఇల్లు మీదేనండి? వేరే వాళ్ళ ఇంట్లో తోటమాల పని చేసే కర్మ నాకు ఇంకా పట్టలేదు కానీ మీకేం కావాలి? ఇల్లు అండి. ఇక్కడ మేమే ఉంటామండి, రెంట్కి. రెంట్కి కాదండి, షూటింగ్కి. సినిమా షూటింగ్కి. షూటింగ్? వాట్? షూటింగ్? సినిమా షూటింగ్ మన ఇంట్లో? ఏంటి? అవునరా. నిజమా నాన్న? హీరో ఎవరు? ఎవరు? కిషోర్ బాబు. ఓ కిషోర్ బాబా. అండ్ నాన్నే ప్రొడ్యూసరు, అందుకనే బాగా డబ్బులు ఇచ్చి ఆ సమీరో కొత్తిమీర ఉంది కదా, ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకున్నారు. సమీరా. యప్. సమీరా రాథోడ్. సమీరా రాథోడ్. నాన్న షీస్ గార్జియస్. మన ఇంటికి వస్తుందా? హలో, మన ఇల్లే హీరోయిన్ వెళ్ళట సినిమాలో. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఆపుతారా? అసలు మన అడక ఎలా చేస్తాను నువ్వు? బోర్డు 20 రోజులకి ఇంట్లో ఎలక్షన్ పెట్టాలా? 20 రోజుల మన ఇంట్లో? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇప్పుడు ఏమైందిరా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అమ్మా, నెల క్రితం ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరిగింది. 2 రోజులు, జస్ట్ 2 రోజులు ఇల్లు మొత్తం నాశనం చేసి పెట్టారు. అలాంటిది 20 రోజులు. నో నో నాన్న, నో నో చెప్పే. వాళ్ళు నా కండిషన్స్ ఒప్పుకున్నారు, నేను ఎందుకు నువ్వు చెప్పాలి? కండిషన్సా? ఏం కండిషన్స్? నాకు వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ ఇస్తే ఇల్లు ఫ్రీగా ఇస్తానన్నాను. ఓకే అన్నా. అమ్మ నేనెంత నువ్వు విన్నా? నువ్వేం విన్నావు? నాన్న యాక్టింగ్ చేస్తానంటున్నాడు. నాన్న పిచ్చా నీకు? నువ్వు యాక్టింగా సినిమాలో? అది కూడా తప్పే ఉందిరా, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. మరి ఎప్పుడు చెప్పలేదే? చెప్తే ఏం చేసేదానివి? నన్ను హీరోగా పెట్టి తీసేదానివా? నేనేదో గొప్ప ఛాన్స్ మిస్ అయినట్టు చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను కదా. మరి నీ జాబు? నెల రోజుల క్రితమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అఫ్కోర్స్ మీకెవరికి చెప్పలేదు. 30 ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలో గాడిద చాకరీ చేశాను. బ్రహ్మాండంగా సంపాదించాను. వీడిని చదివించాను, దీన్ని చదివిస్తున్నాను. మంచి సేవింగ్స్ ఉన్నాయి. అద్భుతమైన ఇల్లు కట్టాను. ఇక చేసిన త్యాగాలు చాలా. ఇట్స్ మై లైఫ్. ఒక్క పర్ఫార్మెన్స్ చాలు. ఒక ఎస్విఆర్, ఒక దిలీప్, ఒక బ్రాండో, ఒక కమల్, చూస్తారుగా. మీకు చెప్తే తెలీదురా. మరి నెల రోజులుగా పొద్దునే ఆఫీస్ కని ఎక్కడికి వెళ్తున్నారు మీరు? స్టూడియోలకమ్మా, ప్రొడ్యూసర్ దగ్గరికి. ఛాన్సుల కోసం తిరగాలి కదా. నా ఆల్బమ్ పెట్టుకుని తిరుగుతున్నాను. ఆల్బమా? నీకు ఆల్బమ్ కూడా ఉందా? ఇవన్నీ ఎప్పుడు చేశాడు? చెప్పి చెప్పి చెప్పి. పోలీసు పిచ్చిగాడు పెద్దరాయుడు. డాను అమ్మ ఉండు ఉండు. అమ్మ ఇవన్నీ ఎప్పుడు తెచ్చినాడు? నీకు చెప్పలేదా? ఏం తెలీదు బాబు. యు ఆర్ మేకింగ్ ఎ హ్యూజ్ మిస్టేక్ నాన్న. ఈ వయసులో ఇదంతా అవసరమా? నువ్వు చాలా సెన్సిటివ్. సినిమాలు ఆ ప్రపంచం హారబుల్ నాన్న. వాళ్ళంతా ఈ కళ్ళబుల్లి కబుర్లు చెప్పి పిచ్చి కళలు చూపిస్తారు. అచ్చు మీ తాతయ్యలా మాట్లాడేవరా. రే, నేను ఆయనలా ఉండకూడదనే నీకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం అంటే గొడవ చేయకుండా ఎంకరేజ్ చేశాను. ఇదే మీ తాతయ్య ఉంటే నీ మెడలోంచి ఏ ఇంజనీరింగ్లోనో ఎంబీఏలోనో సీఏలోనో చేర్చేవాడు. రే, నువ్వు ఒక ఆర్టిస్ట్ అయితే నాలాంటి ఆర్టిస్ట్ అర్థం చేసుకుంటావని ఆశపడ్డాను రా. నా ఆర్ట్ చిన్నపిల్లలకి ఆనందాన్ని ఇస్తుంది నాన్న. వాళ్ళ ఇమాజినేషన్ని పెంచుతుంది. నా బొమ్మల్లో ఎవడు ఈ పిచ్చి బట్టలు వేసుకొని ఫారిన్ కంట్రీస్లో గెంతడు. అదొక పవిత్రమైన ప్రొఫెషన్ నాన్న. ఓకే, ఈ సినిమా వాళ్ళు చూపించే జీవితం ఫేక్, ఆ ఎమోషన్స్ ఫేక్. ఇట్స్ అ డర్టీ ఫీల్. డోంట్ ఇన్సల్ట్ మై ప్యాషన్. ఇది నా ఇల్లు,
నా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చుకుంటా. అవసరమైతే ఆ సినిమాలో గుడ్లోడు తీసి ఐటమ్ సాంగ్ చేస్తా. నా ఇష్టం. ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్. అది కాదండి. నువ్వు నోరు మూసుకో. యాక్ట్ చేయకూడదంట, ఇల్లు పర్మిషన్ ఇవ్వకూడదంట. నా ఇల్లు నా ఇష్టం, నేను యాక్ట్ చేస్తా.